హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీతా గేమ్ చూస్తే వామ్మో ఏం పెద్ద పొలిటీషియన్ రా బాబో అని ఎంతమంది కనిపించిందో రీజన్స్తో సహా చెప్తా. టైం వచ్చిన ప్రతిసారి మీరందరూ ఒక గ్రూపు, మీరందరూ కలిసి వచ్చారు కాబట్టి కలిసి ఆడుతున్నారు అనే సీత ఎలా ఆడుతుంది? సీత గ్రూప్ ఆడటం లేదా? విష్ణుప్రియ వాలంటరీగా నేను వెళ్ళిపోతానులే, ఏమన్నా పర్లేదు, నేను వెళ్ళిపోయినా పర్లేదని విష్ణుప్రియ అంది. మనీ ఏమో నేను ఆడతా అన్నప్పుడు సో సీతా డెసిషన్ మణికంఠను పంపించాలని, విష్ణుప్రియని ఉంచాలని అంటాం వెనకాల. అది గ్రూప్ గేమ్ కాదా? లైవ్ చూస్తే తెలుస్తుంది మీకు చాలా. మళ్ళీ మోర్ ఓవర్ నేను నామినేషన్లో ఉన్నానని మనీ విసిగిస్తున్నాడు. మనీ మీద చాలా వీడియో చేశాను ఈరోజు. టార్చర్ వచ్చింది. నేను నామినేషన్లో ఉన్నా, నాకు ఇవ్వండి అన్నప్పుడు అందరూ ఉన్నారన్న సీత విష్ణుప్రియతో మాట్లాడేటప్పుడు నీకు నామినేషన్లో ఉన్నావే, నీకు హెల్ప్ అయ్యిద్ది అని అంటుంది. ఇదేంది? ఇది గ్రూపిజం కాదా? ఇది ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకోవడం చేయటం కాదా అన్నట్టు అనిపించింది. ఆమె ఏంటంటే చాలా తెలివిగా ఆడుతుంది అనమాట. బయట జనాలని దృష్టిలో పెట్టుకొని ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే తప్పు అన్నట్టు ఆడుతుంది. కానీ అక్కడక్కడ దొరికిపోతుంది సీత. సో ఈరోజు అలా దొరికిపోయిన సందర్భాలు 2-3 ఉన్నాయన్నమాట. ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలని ఉంది ఆమెను తీసేసేటప్పుడు. మణికంఠని సీతానా మణికంఠ అన్నప్పుడు, తీయాలన్నప్పుడు ఇనీషియల్గా ఎక్కువ ఓట్లు సీతకే పడతాయి. అక్కడే డెసిషన్ తీసుకోవచ్చు ఆమె. మళ్ళా అది కాదు, ఇది కాదు, ఇంకొకసారి మాట్లాడదాం, అందరితో మాట్లాడదాం, చివరికి ఎట్లయితేనే మణికంఠని తీసే విధంగా ఇది చేసింది. మణికంఠ తీయటానికి కూడా అర్హుడే. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చారు ఆయనకి. బట్ స్ట్రైట్గా చెప్పకుండా వేరే వాళ్ళతో చెప్పేయటంలో ఏమో పెద్ద పొలిటీషియన్ అన్న మాట అందుకే వాడింది అనమాట సీత. రైట్. ఇంకొకటి ఏమనిపించిందంటే ఈ ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ మీకు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? స్ట్రేంజ్ ప్యాటర్న్ ఏమన్నా కనిపించిందా ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో? ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి జరుగుతున్న సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్లో వీక్ ఓటింగ్ ఉండే వాళ్ళు గెలుస్తున్నారు. లైక్ ఆదిత్య అంటే, యష్మి అంటే, ఇంకెవరెవరు గెలిచారు, పృథ్వీ అంటే, వీళ్ళందరూ గెలుస్తున్నారు టాస్క్లు. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే స్ట్రాంగెస్ట్ ఓటింగ్ ఉన్న నిఖిల్ ఓడిపోయాడు, నబీలు ఓడిపోయాడు, విష్ణు ఓడిపోయింది, మణికంఠ ఓడిపోయాడు. ఇది చిన్న అబ్జర్వేషన్ లాగా అనిపించి చెప్పానమాట. బాగుంది ఈ అబ్జర్వేషన్. రైట్. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి, యష్మికి నిజంగా దండం పెట్టవచ్చు. కొన్ని పదాలు ఏమాడారు నబీల్, బక్వాస్ ఆట అంట. అబ్బో ఏం ఆడిందబ్బా, ఏమన్నా ఆడిందా ఏమో గేమ్స్. ఒక గేమ్ గెలిచినంత మాత్రాన ఏదో వరల్డ్ కప్ కొట్టినట్టు ఫీల్ అవుతుందేమో. రైట్. ఇంకొకటి, యష్మి ఎందుకు నచ్చలేదో చెప్తా. యష్మి సోనియా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయినా మీ ముగ్గురే కలిసి తీసుకుంటారు, అసలు టీంలో వేరే వాళ్ళు ఉన్నారన్న సంగతే మర్చిపోతారన్న యష్మి ఈరోజు ఎవరిని తీయాలి వాళ్ళ టీంలో అని, అపోజిట్ టీంలో ఒకరిని తీయాలి అని వచ్చినప్పుడు పృథ్వీ, యష్మి, నిఖిలే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఆదిత్య కూడా మీ టీంలో ఉన్నారని ఎందుకు మర్చిపోయారు? ఏదైనా మనం చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు. చూడండి, ఏమో సోనియా మీద పెట్టిన పాయింట్ అదే కదా. సో ఏమి చేస్తుంది ఏంది? ప్రతి డెసిషన్లో కానీ వీళ్ళు ముగ్గురే కదా ఎక్కువ మాట్లాడుకునేది. అసలు వేరే ఆదిత్య అనే అతను ఒక టీం మెంబర్ ఉన్నాడు, అతను కూడా కన్సల్ట్ అవుదామని ఏం లేదుగా. తర్వాత లైవ్లో ఒకవేళ జరిగిన ఎప్పుడో చెప్పుకుంటారు. మేజర్ అంతా వీళ్ళేగా డిసైడ్ అయింది. అరే నబీల్ని తెద్దామా, నబీల్ని తెద్దామా, సీతాని తెద్దామా, నైనికాని తెద్దామా అని. సో అట్లా ఉంటాయి అంతే కొన్ని. రైట్. కానీ పృథ్వీ అల్టిమేట్ డైలాగ్ ఒకటి అన్నాడబ్బా ఈరోజు, సూపర్ అనిపించింది నాకు. ఎపిసోడ్కే హైలైట్ అది, చిన్న మాటే కానీ. ఏమిరా ఈ వైల్డ్ కార్డ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నువ్వు ఆడుతున్న గేమ్ కనపడాలి జనాలకి, అది కదా ఇంపార్టెంట్ అన్నాడు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్. నిజంగా గేమ్లో ఓడిపోయినా కానీ మ్యాటర్ కాదు, నువ్వు ఎలా ఆడావు, ఎంత జెన్యూన్గా ఆడావు, ఎంత ఎఫర్ట్స్ బాగా పెట్టావు అన్నదే మ్యాటర్. అది తెలుసుకున్నాడు పృథ్వీ. సూపర్. అంతే. నిఖిల్ కూడా సీతాని తీసేస్తా ఒక మాట అంటాడు, సూపర్ అనిపించింది అది. సీత చేసిన యాక్షన్ కూడా బయట పెడతాడు. ఏమంటా అంటే ఆల్రెడీ మిగిలిన వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు, ఓకే, సో నువ్వు నామినేషన్స్లో లేవు, అది ఒకటి. ఒక చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎవరిని ఎలా పంపాలో ఏమో చాలా గట్టిగా మాట్లాడితే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలిగా. ఎగ్జాక్ట్లీ రైట్. నిఖిల్ ఈ పాయింట్లో 100కి 1000% కరెక్ట్ నిఖిల్ చెప్పింది. సో మణికంఠకి ఆ టాస్క్ ఇవ్వటం ఫెయిల్. ఆ తర్వాత అక్కడ నబీల్కి ఇవ్వటం ఫెయిల్. నేను వెళ్తా అన్నాను ఎవరు పంపించలేదంటుంది. కానీ అక్కడ లాస్ట్లో చెప్పింది కదా, లాస్ట్లో కన్వర్జేషన్ లక్ష్మి చెప్పింది కదా, పింకీ పాంకి డాక్టర్ ఫాదర్ హ్యాజ్ ఎ డాంకి, ఆ గేమ్ ఆడి ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసిందంట. ఏమో లోపల కూడా లైవ్లో చూడాలి విష్ణుప్రీతి ఎవరిని చేద్దాం అన్నప్పుడు ఈ 2 ఏళ్ళలో ఒకటి పట్టుకోరా, ఈ ఏం డెసిషన్ మేకింగ్లు. 2 ఏళ్ళలో ఒకటి పట్టుకుంటే వాళ్ళని తీయటం ఏంటి? అది స్ట్రాంగ్ డెసిషనా? ఇవన్నీ చేత చేసింది ఈరోజు. సో
అట్టర్ ఫెయిల్యూర్, మ్యానిపులేటివ్ అనిపించింది నాకు సీత. నచ్చలా నాకైతే సీత ఈరోజు గేమ్లో. ఓకే, రేపు మళ్ళీ బాగా ఆడిందని చెప్పుకుందాం. ఈరోజు నచ్చల సీత. విష్ణుప్రియ సూపర్ అసలు అందరికంటే. నిజంగా ఏదన్నా జెన్యూన్గా మాట్లాడుతుంది, తీసేసినా ఓకే అంటుంది, ఉంచినా ఓకే అంటుంది, ఎదుటి వాళ్ళ ఆటకి రెస్పెక్ట్ ఇస్తుంది, ఎదుటి వాళ్ళు తప్పులు చేసినప్పుడు క్వశ్చన్ చేస్తుంది. మనకంట బాగా అన్నప్పుడు ఎదుటి వాళ్ళు మాట విన్నప్పుడు నువ్వు ఎందుకు ఎదుటి వాళ్ళు మాట వినమని. సో చాలా బాగా అనిపించింది. ఎస్, లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎస్మి ప్రేరణ స్టార్టింగ్ భయానకమైన సీన్ ఇది. అరే మణికంఠ 4 వీక్స్ నుంచి ఎలా సేవ్ అవుతున్నారు రా అసలు అని ఒక పెద్ద డౌట్. 4 వీక్స్ కాదమ్మా, నీకంటే ఎక్కువ రోజులే ఉండబోతున్నాడు మణికంఠ అనిపించింది నాకైతే. ఆయన ఏదన్నా చేయని, ఎంత తలకాయ నొప్పి అన్నా రాని, చిరాకులో అసలు మనకి చాలా అనిపిస్తుంది. అసలు నేను ఈరోజు చేసిన వీడియోస్లో అయితే ఏంద్ర స్వామి అనిపించింది. కానీ ఆయన లేని ప్రోమో లేదు, ఆయన లేని ఎపిసోడ్ లేదు, ఆయన లేని నామినేషన్స్ ఘట్టాలు లేవు. ఏదైనా ఆయన వచ్చి దూరుతున్నాడబ్బా మధ్యలోకి. బిగ్ బాస్ కూడా ఆయన కావాలి. తర్వాత ఎలా సేవ్ అవుతున్నారా మణికంఠ? ఏమనంటే పర్సనల్ ఎమోషనల్ ఇవన్నీ తీస్తాడు, ఆ క్వశ్చన్ అన్నీ తీస్తాడు. అంటే ప్రేరణ భలే అంటది. అదేంద్ర నువ్వే కదరా చాలా గ్రేట్ ఫ్రెండ్ లాగా అన్నావు. అరే నేను నిన్నే జడ్జ్ చేస్తాను, ఒక ఫ్రెండ్ అయి నిన్నే జడ్జ్ చేస్తాను. ప్రేరణ సూపర్. అసలు నువ్వు ఆన్ని గ్రేట్ ఫ్రెండ్ ఎలా అనుకున్నావు అంటే, ఏమోరా సాడ్ స్టోరీ చెప్పాడు, నా స్టోరీతో మ్యాచ్ అవుతుంది, నాలాగనే అనిపించింది, హీ నీడ్ సపోర్ట్ అనిపించిందిరా నాకు, అందుకని కరెక్ట్ అయ్యానన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత నబీల్ మనీ. ఇక్కడ మనీ వరస్ట్కే వరస్ట్, టూ వరస్ట్. అక్కడ ఒక బొట్టు ఉంటే రూమ్లో బొట్టుకో, ఆ బొట్టుకొని ఏదో వస్తువులు ఉన్నది చెప్తే ఒక చిన్న పని, నువ్వు నాకు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, అసలు నాకు నచ్చటంలో అది ఇది ఆల్రెడీ చెప్పారు కదా. నాకు ఒకే మాట 4 సార్లు చెప్తే చిరాకంట. ఒకే మాట 4 సార్లు చెప్తే చిరాకంటే నిన్ను భరిస్తున్నారు చూడు స్వామి ఇల్లు మొత్తం, వాళ్ళు ఎంత పేషెన్స్ ఉన్నట్టు స్వామి. నిజంగా నాయన ఇతన్ని భరించటం అంటే అసలు ఎంత ఓపిక ఉండాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఫ్యామిలీ. నిజంగా ఈ మాట చెప్తా. ఎందుకంటే మనకి ఏదన్నా చిన్న ఏదన్నా వస్తేనే అలిగి మనతో మాట్లాడటం అన్నీ చేస్తారు. మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో గొడవ లాంటి దాంట్లో ఏదైనా ఒకరి తప్పైతే ఒకరు ఇచ్చేస్తాం. అసలు ఇతను ప్రతి విషయంలోనూ కాంట్రడిక్షన్ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఎదుటి ఎస్ అంటే ఇతను నో అంటాడు, ఇతను నో అంటే ఎస్ అంటాడు. ఇతను మూడు బాగున్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయాలి, అవతలోడు మూడు బాగున్నప్పుడు ఇతను అర్థం చేసుకోడు. ప్రతిదీ ఇతనికి అనుకూలంగానే ఉండాలి, ప్రతిదీ ఇతను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరగాలి. అంటే ఎవడు పడతాడు స్వామి, వామ్మో పెద్ద టార్చర్ స్వామి ఇతనితోటి మాత్రం. నిజంగా చాలా ఓపికతో ఇతన్ని అర్థం చేసుకొని నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన దగ్గరికి తీసుకొని మొత్తం ప్రేమాభిమానాలు చూపించి అలా ఉన్నందుకు అఫ్కోర్స్ మన ఇంట్లో అయినా సరే కొంచెం అటు ఇటుకున్నా మనం చూపిస్తాం ప్రేమాభిమానాలు ఎవరి మీద అయినా, ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు. బట్ కానీ చాలా ఓపిక కావాలి ఇతను అర్థం చేసుకోవాలంటే. వేరే లెవెల్ మైండ్ సెట్ అనమాట, మామూలు మైండ్ సెట్ కాదు ఏంది అనిపించింది. నాకు ఒకరు పని చెప్తే నచ్చదురా, నాకు ఒకరు పని చెప్తే నచ్చదు, నేను ఒక మూడ్లో ఉన్నాను అని అనుకుంటానే ఉంటాడు. నాకు ఆల్రెడీ చెప్పింది కదా, నువ్వు చెప్పొద్దు మళ్ళా. నిన్న కూడా ఏదో అక్కడ చిన్న పనులు చెప్తున్నావు అంటే ఏంటి నువ్వేమనుకుంటున్నావు అసలు అనిపించింది నాకైతే. తర్వాత నిఖిల్ వచ్చి నబీల్తో అంటుంటాడు, భలే అంటాను నిఖిల్ ఈరోజు నాకు బాగా నచ్చాడు 3-4 పాయింట్స్లో. నిఖిల్ నబీల్తో చెప్తా, అరే నువ్వు వాడికి సలహాలు ఇస్తా చాలా బాగా అది ఇది మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాను రా నెక్స్ట్ ఈడికే పడుద్దని, అర్థమైందిగా నీకే పడింది మణికంఠ చేతిలో. మణికంఠతో ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటే మంచి సలహాలు ఇస్తాడో వాళ్ళ మీదకే కత్తి దూగుతాడు అన్న సెన్స్లో చెప్పారనమాట. ఆ తర్వాత ఆదిత్య వచ్చి నబీల్ మనీతో మీరు గొడవ పడొద్దు అని చెప్తాడు. మీరిద్దరూ బాగానే ఉండండి, గొడవ పడొద్దు, టీంలాగా ఉండండి అని చెప్తాడు. సో నాకేమనిపిస్తుందంటే ఈరోజు నబీల్ కానీ ఆదిత్య కానీ, అంటే నేను లైవ్ మొత్తం చూసా కాబట్టి మనీ తప్పని తెలిసిన చాలా విషయాలు మనీ తప్పని తెలిసిన అసలే ఆల్రెడీ సింపతి వెళ్ళింది ఆయనకి, చాలా టార్గెట్ అవుతున్నాడు, ఇంకా హీరో అయిపోయాడు ఇప్పటికే, ఇంకా ఎక్కువ చేస్తే అతను మనమే పెంచినట్టుంటుంది అన్న సెన్స్ అనేది వీళ్ళిద్దరికి ఉందనిపించింది. ఎవరికి? నబీల్కి ఆదిత్యకి. అది గేమ్ కానీ ఏమన్నా కానీ అలా అని చెప్పి ఇంత క్రూయల్గా ఏముంటం లేదు, బాగానే ఉంటున్నారు, ఇంపుట్స్ ఇస్తున్నారు. కానీ 2-3 సందర్భాల్లో అలా చెప్తారనమాట. ఆల్రెడీ టార్గెట్ అన్నాడు ఇంకెందుకులే అని, ఎక్కడ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాడో అన్నట్టు. ఆదిత్య అయితే డైరెక్ట్గా అంటాడు సీతతోటి. సో డైరెక్ట్గా అసలు ఆయన ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు, 5 సార్లు సేవ్ అవటం ఏంటి, హీరో అయిపోయి ఉంటాడు, మీరు ఇంకా టార్గెట్ చేసి ఇంకా హీరోని చేస్తున్నారంటాడు ఆయన. రైట్. ఆ తర్వాత
బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఏది మీ ఆట తీరు, ఇంకా మీ ఆట తీరు నచ్చింది, మీ పోరాట పటిమ నచ్చింది కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి వైల్డ్ కార్డు ఈసారి 1.5 ల్యాక్. కాకపోతే ఏంటంటే ఓడిపోతే ఇంకో వైల్డ్ కార్డ్ యాడ్ అవుతారు. నిన్న లాస్ట్ వీక్ అది లేదు, ఈ వీక్ ఇది పెట్టారనమాట. ఇది ఆల్రెడీ చెప్పేసాయి ఈరోజు చాలా వీడియోస్లో. ఫస్ట్ టాస్క్ తాళం విడిపించు, టైర్ నడిపించు. నైనిక సంచాలక్, నిఖిల్ అండ్ విష్ణు ఇద్దరు బాగా ఆడతారు, ఇద్దరు బెస్ట్ ట్రై ఇస్తారు. అది కష్టం, ఎవరికైనా కష్టమే 10 నిమిషాల్లో ఆ తాళాలు తీసేదంతా. ఆ టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నా, సింపుల్గా చెప్పమంటే చెప్తా. ఒక తాళాన్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో ఉన్న బాక్స్ను ఓపెన్ చేసి టైర్లు తెచ్చి ప్రాపర్ వేలో పెట్టాలి, అది టాస్క్. అయితే ఒకే తాళం, ఆ టైర్లు 2 పక్కలా ఉంటాయి అనమాట, 2 తాళాలు ఉంటాయి ఒక్కో బాక్స్కి. ఒక తాళానికి ఒక కీకి 2 తాళాలు ఓపెన్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి ఒక్క కీకి ఒక తాళమే ఓపెన్ కావచ్చు. నిఖిల్కి వచ్చేసరికి ఒక కీకి 2 తాళాలు ఓపెన్ అవుతాయి, డైరెక్ట్గా తెచ్చేస్తాడు, బట్ టైం అయిపోద్ది అవి పెట్టేలోపు. విష్ణుప్రియకి పాపం ఒక తాళం ఓపెన్ అయితే కానీ 2వ తాళం ఓపెన్ కాదు, ఓడిపోద్ది, ఇద్దరు ఓడిపోతారు టైం చాలక, అది టై అయిపోద్ది, కథం. సెకండ్ టాస్క్ జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఇక్కడ రచ్చబ్బా. నిఖిల్ సంచాలకు, యష్మి అండ్ మణికంఠ. అసలు చాలామంది ఉన్నారు ఈ మణికంఠ నేను వెళ్తానంటే సీత పంపించేసింది. దానికి యాక్చువల్గా అయితే నైనిక కానీ లేకపోతే ప్రేరణ కానీ ఆప్ట్. ఆ తర్వాత దీంట్లో యష్మి విన్ అయ్యింది. యష్మి విన్ అవ్వగానే ఇక్కడ ఇంకా ఆ గేమ్ గురించి చెప్పాల్సిన అవసరంలా. మణికంఠ ఏంటంటే చెప్పింది అండు, అరే ఫస్ట్ బాల్స్ని అరేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ ఆర్డరా అంటే, వద్దు గొడవ చేయొద్దు, నాకు పడదు, నాకు బ్యాలెన్స్గా నన్ను ఫ్రీగా వదిలేయండి అంటాడు. గేమ్లో ఫ్రీగా వదిలేసేది ఏందిరా స్వామి. క్రికెట్ గ్రౌండ్లో చేరప్ చేస్తారు, ఫుట్బాల్ గ్రౌండ్లో చేరప్ చేస్తారు, బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కమాన్ అంటారు. ఇంకేంది ఇంకా నీతో గేమ్ అంటే నేను ఒక్కరిని వేసి తలుపులు వేసి అందరూ వెళ్ళిపోవాలి, జడ్జి గిజ్జి ఎవరు లేకుండా. అంతా అయిపోయి కలిసి హుర్రే నేను విన్నాయని వస్తాడేమైనా. ఇదేం కథ అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఒకరిని తీయాలి అన్నప్పుడు టీం అంతా మాట్లాడుకుంటా నైనిక ఏం చేస్తుందంటే నామినేషన్లో ఉన్న నలుగురికి ఆడే ఛాన్స్ ఇద్దాము, ప్రేరణ సీతల్లో ఒకరిని తీద్దామంటది. నబీల్ ఏమో సీతన్ అంటాడు, విష్ణు ఏమో ఫస్ట్ మణికంఠ అన్నట్టు చెప్పి తర్వాత నబీల్ మాట్లాడాక నాకు కూడా సీత అనిపిస్తుంది అన్నట్టు సీత చెప్పింది. అట్లా అది ఆ కంటిన్యూషన్ అంత తవ్వదు. ప్రేరణ ఏమంటుందంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఛాన్సులు వచ్చినాయి కదా, విష్ణుకి మణికంఠకి, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటేనే ఫిట్గా లేరు కదా, ప్రూవ్ అయింది కదా అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్లో అవుతాడు మనోడు మణికంఠ మామూలు బ్రెయిన్ కాదండి ఇటువంటి విషయాల్లో. ఆల్రెడీ ఫిట్టెస్ట్గా లేవు కాబట్టి నువ్వు ఓడిపోయావు, మళ్ళీ ఎట్లా అంటే మరి ఫిట్టెస్ట్గా లేకపోయిన నబీల్ని తీసేసినప్పుడు ఎందుకు అంత కోప్పడ్డారు? నబీల్ ఒక గేమ్లో ఓడిపోయాడు కదా, అంటే టీంలో ఓడిపోతే ఇంక ఫిట్టెస్ట్ లేనట్ట. నబీల్ ఓడిపోయినప్పుడు నబీల్ ఎలానో అది వేరు ఇది వేరు అన్నట్టు ఏదో పాపం కవర్ చేయబోయింది కానీ ప్రేరణ. సో మొత్తానికి అయితే ఆ పాయింట్ వేసాడు మనం. వాడి దగ్గర పుష్కలంగా ఉంటాయి స్వామి పాయింట్స్. ఒక్కోసారి ఎదుటోడు స్ట్రక్ అవ్వాల్సిందే, ఆ రేంజ్ గేమర్, మళ్ళా దానికి తక్కువ లేదు. ఆ తర్వాత నబీల్ వచ్చి సీత అంటాడు మనం టార్గెట్ చేసినట్టు ఉంటుంది, సో ఇంకా ఆల్రెడీ 0 కూడా ఆయనకే ఇచ్చాం కదా, అంటే ఆల్రెడీ జైలుకి పంపాడు అన్నీ ఉన్నాయి కదా, ఇంకొద్దు అన్నట్టు. అంటే నేనేం చేయగలను అది ఇదని ఒకనొక పాయింట్లో సీత ఏమంటుందని సరే నాకు నేనే వేసుకుంటాలే అన్నట్టు వెళ్తుంది. కానీ మనసులో అది లేదు ఆమెకి. నాకు నేనే అందుకే ఏమన్నా పొలిటీషియన్ అని ఎందుకన్నా అంటే నాకు నేనే వెళ్తాను అన్నప్పుడు లైవ్లో చాలా చర్చ జరిగినప్పుడు అంతా కట్ చేసి ఓకే నన్ను ఎక్కువ అంటున్నారు కదా, నాకు చీఫ్గా ఎలాగో బాధ్యతలు ఉన్నాయి కదా, నేను మణికంఠకే ఇస్తున్న ఛాన్స్ అంటే పోద్ది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అట్లా లేదు, ఈమెకు ఆడాలని ఉంది, ఈమె ఆటని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఏమి వెళ్ళినట్టు, ఒక చీఫ్గా మళ్ళీ నన్ను నేను పంపించుకున్నట్టు ఉంటుంది, వేరే వాళ్ళతో యాక్సెప్టెన్స్ పొంది నేను వెళ్ళాలన్నట్టు. అందుకే డెసిషన్ మార్చి చివరిగా మణికంఠ అంటే నచ్చదు అన్నట్టు ఎక్కువ చేతులు లేపాక అప్పుడు లైన్లోకి వస్తాయి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోమంటే బిగ్ బాస్ ఏమంటాడు, ఎవరి ఆట వల్ల అయితే మీ గేమ్ ఓడిపోద్దు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అంటే మా టీం అంతా మణికంఠ పేరు చెప్పింది బిగ్ బాస్. సో మణికంఠ అన్నప్పుడు మణికంఠ తీసేస్తాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠకి చెప్తాడు, లేదు లేరా సీత కూడా కొంచెం బాగానే ఆలోచించింది, సో నీకు కూడా ఛాన్స్ ఇద్దాం అనుకుంది, బట్ బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్ కూడా అలా ఉంది, ఎవరి వల్ల ఓడిపోయారు అది ఇది అనేసరికి ఇంక ఇచ్చినట్టుందిలే, అందుకే నేను అడిగింది కదా ఈసారైనా మా ఒపీనియన్ తీసుకుంటావా అంటే ఈ గేమ్లో నువ్వు ఒపీనియన్ తీసుకోలేదు కాబట్టి ఈసారైనా ఒపీనియన్ తీసుకుంటావా అంటే నిన్ను నెక్స్ట్ గేమ్లో పంపించే ఉద్దేశం ఉంటేనే కదా అన్నట్టు అర్థం చేసుకున్నాడు. సీత మామూలు తెలివి కాదు, నబీల్ ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోయాడే అనిపించింది. సీత అందరి యాక్సెప్టెన్స్తో మణికంఠను తీసేయాలనేది ఆ ప్లాన్గా అనిపించింది ఒక లైవ్ కంప్లీట్గా చూసిన వ్యక్తిగా ఈరోజు. ఆ తర్వాత
ఆ, మనీ అవుట్ అవుతాడు. ఆ తర్వాత ఇంకొచ్చే యాజ్ యూజువల్ ఏమో లేరా, నబీల్ చెప్పినప్పుడు సీతకు ఏమో లేరా, మొత్తానికి బెటర్ చీఫ్ రా అంటాడు మళ్ళా అని వెళ్ళిపోతాడు. ఒక డైలాగ్ అట్ట బడి ఉంటుంది అని వేసేసి వెళ్ళిపోయాడు మణికంఠ. ఆ తర్వాత యష్మి వచ్చి నిఖిల్తో పాపం మణికంఠ అనిపిస్తుందరా అని. నీకు ఓపెనింగ్ సీన్లో ప్రేరణతో మాట్లాడతా అసలు ఎలా సేవ్ అవుతున్నారా, పర్సనల్ ఎమోషన్ లాగిస్తున్నాడు, అసలు ఒక డేంజరస్ న్యూటోరియస్ క్రిమినల్ అన్నట్టు మాట్లాడింది. ఈ పదాలు ఆడింది, డేంజరస్ అండ్ న్యూటోరియస్ అంటది. అసలు న్యూటోరియస్ అంటే వామ్మో అనిపించింది. మళ్ళీ ఇక్కడ చాలా బాధ అనిపించింది అంటే మణికంఠ అని తీయంగానే పాపం అన్నిటికీ ఇది అవుతున్నాడని. అంటే మణికంఠకి ఎక్కడ సింపతి వస్తుందేమో, ఇప్పుడు మణికంఠకి ఫేవర్గా ఒక డైలాగ్ వేయాలన్నది ఏం థాట్ ప్రాసెస్గా కనిపించింది నాకు. ఆ తర్వాత మనీ వచ్చి బిగ్ బాస్తో మళ్ళీ అయినా కొంచెం బాధ ఉంది బిగ్ బాస్, అయినా ఇంకొక టాస్క్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, నాకు చాలా నేర్పింది బిగ్ బాస్ హౌస్. సో నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివ్ని చూస్తున్నాను బిగ్ బాస్ అందరిలో అంటున్నాడు. ఏం చూశాడు పాజిటివ్ నాకు అర్థం కాల. ఇప్పుడు బాగుండి నెక్స్ట్ పావు గంట కల్లా గొడవ అయింది అతనికి. ఆ తర్వాత పృథ్వీ వచ్చి నిఖిల్, యష్మి, ఆదిత్య అన్నప్పుడు ఈ డైలాగ్ వేస్తాడు, ఏంటి వైల్డ్ కార్డ్ వస్తే ఏంటి లేకపోతే ఏంటి, నువ్వు ఎలా ఆడావన్నది తెలియాలంటే నువ్వు గేమ్ ఆడటం ముఖ్యం అన్నట్టు అంటాడు. ఆ తర్వాత రోల్ బేబీ రోల్ టాస్క్ సంచాలకు వచ్చి మణికంఠ, ఆయన ఏదో రూల్స్ చెప్తుంటే అలా ఆడాలి ఈ లోపు సంచాలకు నువ్వే అన్నట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే సీత ఉంటుంది, ఏదో ఒకటి చేసి నువ్వు కెమెరాల ముందుంటావని, ఏం బాధ ఏంది, నన్ను ఎక్కడ బీట్ చేస్తారో స్వామి, నేను అసలు ఉందే అందుకు అన్నట్టు, నువ్వేమో ఎక్కువ అయిపోతున్నావు అని. మోర్ ఓవర్ మణికంఠని తీశాక ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చాలాసేపు కన్వర్జేషన్ అయ్యింది ఆదిత్యకి సీతకి. ఇప్పుడు ఆదిత్య చెప్తాడు ఏమన్నా నేను తప్పు చేశాను, మేము అందరి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను అంటా ఉంటుంది. లేదు నువ్వు కరెక్ట్ ఎక్సలెంట్ తోపు అంటే అప్పుడు నాది తప్పు లేదు, రేపు ఏదైనా నా పాయింట్ వచ్చినా నేను ఆ రోజు మిమ్మల్ని అందరిని అడిగా కదా, మీరు కూడా నేను చేసింది కరెక్ట్ అన్నారు కదా అన్నది, అటువంటి పాయింట్స్ ఉంచుకుంటుంది సీత. అటువంటి విషయాల్లో మంచి తెలివిగలదా మేము. అప్పుడు ఆదిత్య అంటాడు నాకు నచ్చలేదు అలా టార్గెట్ చేయటం అని చెప్తా. ఆదిత్య ఒక మంచి పాయింట్ ఏమంటా అంటే, నువ్వు అసలు ఆ టాస్క్కి అసలు ఆయన పంపకుండా ఉండాల్సింది అన్నట్టు చెప్తాడు. సో పంపాక మళ్ళీ ఆయన తీసేయటం అనేది ఇది అన్నట్టు చెప్తాడు, అది అయిపోద్ది. ఆదిత్య నబీల్కి పడిద్ది. ఆదిత్య అసలు మామూలుగా వేయడు, అసలు జమ్మున వేసేస్తాడు. ఆ రోల్ బేబీ రోల్ అవుతూ ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళి బాల్ పడాలన్నమాట. 50 పాయింట్స్. ఇక్కడ మళ్ళీ డిస్కషను, నబీల్ ఓడిపోగానే నబీల్ అనవసరంగా పంపాము, మేము వెళ్ళినా ఆడేవాళ్ళం. ఇది అర్థం కాదు, మేము వెళ్ళినా ఆడేవాళ్ళం అంటే అక్కడ బలంగా మాట్లాడాలి కదా. అక్కడ బలంగా మాట్లాడకుండా నబీల్ వెళ్ళాక అందరు ఇంకా అబ్బా ఏంది వీళ్ళ థాట్ ప్రాసెస్ చూడండి ఎలా ఉంటుందో, సీతాది వీళ్ళందరిది. నబీల్ని ఎందుకు పంపామా, నేను పోయినా బాగుండేదట, నువ్వు పోయినా బాగుండి నిన్ను ఎవరు ఆపుతారు, నువ్వు చీఫ్వి. లేదు అందరు ఛాన్స్ తీసుకున్నారు నేను వెళ్తాను అంటే ఏమైంది, ఎవరు ఆపుతారు, ఆపరు కదా. సో ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళ టీంలో నుంచి ఒకరు ఓడిపోయారుగా, నబీల్ ఓడిపోయినందుకు శక్తి ఒకరిని తీయాలి, శక్తి టీం నుంచి డెసిషన్ మేకింగ్ శక్తిది అనమాట. ఇక్కడ రకరకాలుగా మాట్లాడుకుంటారు, ఇంకా నబీల్ తెద్దామా, అయినా ప్రతిదానికి నబీల్ పంపడం ఏందిరా, నబీల్ని ఒకసారి తీస్తే మిగిలిన వాళ్ళు ఎవరనేది అర్థమైద్ది. ఏమంత ఆడాడు నబీలు, బక్వాస్ గేమ్ ఆడాడు, వచ్చి ఓడిపోయాడు కదా, అది సింపుల్ గేమ్ అంట ఏమో చెప్పడం యష్మి, అదంత సింపుల్ గేమ్ అంటారు, ఒక్క టాస్క్ గెలిచేలేకేమో చూడు అసలు ఏమో థాట్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళిపోయిందో, భయానకమైన గేమర్ అనుకుంటుందేమో. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి సీతని అనుకుంటారు. సీతని అనుకున్నాక చాలా పేర్లు వస్తాయిలే, ఫస్ట్ నబీల్ అనుకుంటారు, తర్వాత నైనిక అనుకుంటారు, తర్వాత సెకండ్ ఆప్షన్ కింద విష్ణుప్రియని తెద్దాం అనుకుంటారు, కన్సాలిడేట్గా సీత అనుకుని సీత పేరు చెప్తాడు. సో సీత పేరు చెప్పాక రీజన్ ఏమి ఇస్తారంటే, ఇమ్యూనిటీ ఉంది నీకు ఆల్రెడీ, సో ఎవరిని దేనికి పంపించాలో నీకు అర్థం కావట్లేదు, బీయింగ్ చీఫ్ ఫెయిల్ అయ్యామని చెప్తాడు. ఆ తర్వాత పృథ్వీ ఏమన్నా అంటే నబీల్ ప్రేరణ ఉండాలి అంటాడంట పృథ్వీ. దీనికేమో చూడు, నబీల్ అంటే ఓకే, ప్రేరణ ఎందుకు చెప్పాడు అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఇలా ఆడుతున్నారని ఒక పాయింట్నేమో చెప్పటం అనమాట. సో నబీల్ ఎందుకు చెప్తాడు అట్లా అనుకుంటే, ప్రేరణ గేమ్స్ బాగా ఆడిద్ది కాబట్టి ఆడిద్దని చెప్పాను నేను అన్నది పృథ్వీ వాదన. సో మీరందరూ ఇదిగా వచ్చారు అన్నట్టు, ఆల్రెడీ అందుకే నేను ఏం పెద్ద పొలిటీషియన్ అనింది. అట్లా ఉన్నప్పుడు నువ్వు నీ బిహేవియర్లో కూడా అలా కనపడకూడదు కదా, వాళ్ళు గేమ్ అలా కలిసి ఆడుతున్నప్పుడు నువ్వు విష్ణుప్రియలో ఒకలాగా మనీలో ఒకలాగా ఆ వేరియేషన్ చూపించావు కదా, అది తప్పు కదా అనిపించింది నాకు. ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠతో యష్మి అనిందంట, నీకంటే ప్రేరణ వెళ్తే బాగుంటుంది అనింది,
సో ఏంటి అది ఒక్కోసారి బై మిస్టేక్ ఓడిపోతాం, ఒక ఓడిపోగానే ఇదేంటే 1.5 minute టాస్క్ని ఎలా జడ్జ్ చేస్తారా అన్నట్టు అంటాడు మణికంఠ కూడా. ఇటువంటివి చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు యష్మి పృథ్వీని సపోర్ట్ చేయటము, ఆ తర్వాత పృథ్వీ ప్రేరణను సపోర్ట్ చేయటము, యష్మి నిఖిల్ని సపోర్ట్ చేయటము, ఇదంతా నేను ఆల్రెడీ చెప్తున్నా ఈ మధ్యకాలంలో. కానీ సీత పాయింట్ అన్నా, నేను సీతను సమర్థించకపోవడానికి కారణం ఏంటంటే సీత కూడా అటువంటి గేమ్ ఆడినప్పుడు ఆ పాయింట్కి వాల్యూ ఉండదని. ఇట్ డజంట్ మీన్ లైక్ వాళ్ళందరూ కలిసి ఆడటం లేదనేది పాయింట్ కాదు. వాళ్ళు అది ఉంది కాబట్టి నేను ఆ పాయింట్ రివ్యూ బిగినింగ్లోనే చెప్పా. సోనియాని ఏ పాయింట్ మీద అయితే ఆమె విభేదించిందో డెసిషన్ మేకింగ్ అంతా వాళ్ళు ముగ్గురే కలిసి తీసుకుంటారని, ఏమో కూడా ఇప్పుడు ఎక్కువ పృథ్వీ నిఖిల్తోనే మాట్లాడుతుంది కదా, పక్కన అసలు ఆదిత్య అనే ఒక పర్సన్ ఉన్నాడని కూడా లెక్క ఉండదు కదా అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఇది జరిగింది. ఓవరాల్గా మీకేమనిపించిందో కమెంట్ చేయండి. రేపు అసలు నాగాపురం ఇంకోపురం 2 ఉంటుంది. సినిమాటిక్ వేషాలు అన్నీ వస్తాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్ టాస్క్. దాంట్లో యష్మికి బాడీ గార్డ్ లాగా అనమాట మనోడు. మేడం అమ్మగారు చూడండి అని ఏం చేస్తాడేమో యాక్షన్ రేపు మనకంట. అరే నీ ఓవర్ యాక్షన్ ఆపరా, చాలరా, నాకు ఈ అసిస్టెంట్ తీసే అన్నా కానీ అంటది మధ్యలో. ఇటువంటి టాస్క్ అనమాట. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అంతే, ఈరోజు రివ్యూ ఇదే. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.